హాయ్ హలో వెల్కమ్ టు బాలాజీ తెలుగు టైలర్. ఇవాళ మనం అందరికీ ఉపయోగపడేది చెబుతున్నానండి. ఇవాళ ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు, కొంతమంది బ్లౌజ్కి ఎదర ఫ్రంట్ వచ్చేసి పైకి నుంచోవట్లేదండి, మేము కుడితే తప్పకల్లాగా అతుక్కుపోయి ఉంటున్నాయి, అలా కాకుండా ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి అడుగుతున్నారు. అయితే దాన్ని మీకు చాలా సింపుల్గా చెప్తానమాట. అయితే చూడండి, తప్పకల్లాగా లేకుండా ఎలా ఉండాలి, ఒకవేళ తప్పకల్లాగా మనకి ఇట్లా అతుక్కుని ఉండాలంటే ఎలా కుట్టాలి, లేదంటే నుంచునేలాగా ఎలా కుట్టాలి, ఎలా కట్ చేసుకుంటే ఎలా కుట్టే వద్ది అనే దాని గురించి నేను మీకు వీడియో చేసి చూపిస్తున్నాను అనమాట. అయితే ఇప్పుడు మనం చాలా సింపుల్గా చెప్పుకుందాం. క్రాస్ కటింగ్ వచ్చేసి చూడండి, ఒకసారి నేను బ్యాక్ కట్ చేసేసాను. ఇదిగోండి, ఇలా ఉంది కదా, ఇలా ఉంది. దీన్ని మనం బ్యాక్ వచ్చేసి క్రాస్ కటింగ్ బాగా ఎక్కువ క్రాస్ పెట్టేసుకుంటే ఇలా, ఇదిగోండి ఇలా క్రాస్ వచ్చేసి ఇదిగోండి, నిలువు అనేది ఇది నిలువు, చూడండి దీన్ని నిలువు అంటారు. ఇది అడ్డం. ఒకసారి గీసి చూపిస్తా చూడండి, మీకు అర్థమయ్యేలాగా. ఇప్పుడు నేను క్రాస్ అంటే ఏంటి, నిలువు అంటే ఏంటి ఒకసారి చూపిస్తానండి. ఇదిగోండి, ఇది క్లాత్ వచ్చేసి నిలువు అనమాట. ఇది ఇలా నిలువు అనమాట. ఈ నేత ఉండేది నిలువు. క్రాస్ వచ్చేసి ఇదిగోండి నిలువు. అడ్డం అనేది ఇది అనమాట. ఇదిగోండి ఇలా, ఇది అడ్డం, ఇది క్రాస్, నిలువు అనమాట. ఇట్లా ఇది నిలువు. అయితే మనకి ఈ మధ్యలో ఉండేది క్రాస్ అనేది ఇది ఇలా క్లాత్ని మనం అడ్డం నిలువు కాకుండా మధ్యలో ఇలా తీసేదాన్ని క్రాస్ అంటారు అనమాట. ఈ క్రాస్ అనేది మనం పర్ఫెక్ట్గా చూసుకోవాలి. చూసుకున్నప్పుడు మనకి బాడీ నుంచి ఉంటుందండి ఇట్లా. సపోజ్ ఇదిగోండి, ఇది క్రాస్, నేను చూపిస్తున్నా చూడండి ఒకసారి. ఇప్పుడు ఇది క్రాస్ అనమాట. ఇదిగోండి క్రాస్, ఇలా కరెక్ట్ క్రాస్లో ఇట్లా పెట్టుకుంటే ఇది క్రాస్. క్రాస్ వల్ల ఉపయోగం ఏంటి, నిలువ అంటే ఏంటి, అసలు నిలువు వల్ల ఉపయోగం ఏంటి, అడ్డం ఏంటి అనే దాని గురించి కూడా మీకు క్లుప్తంగా చెప్తున్నానండి. అయితే ఈ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వారైతే. ఈ పాత వారైతే లైక్ చేయండి తప్పనిసరిగా. అయితే ఇప్పుడు చూడండి, నేను చెప్తున్నా చూడండి. ఇదిగోండి, ఇలా క్రాస్ అనేది పూర్తిగా తీసుకున్నప్పుడు మనం ఎప్పుడైతే బాడీ పిల్ట్ పెట్టుకుంటామో, ఎదర పిల్ట్ పెట్టుకుంటాం కదా, పిల్ట్ పెట్టుకున్నప్పుడు మనకి బాగా పైకి నుంచుంటుంది అనమాట. అది కూడా మనం సెంటర్ చూసుకుని, ఈ బాడీ బ్యాక్ని సెంటర్ చూసుకుని పట్టుకోవాలండి. ఇట్లా సెంటర్ చూసుకుని పిల్ట్లు పెట్టుకోవాలి. అర్థమయ్యేలాగా మీకు క్లియర్గా చెబుతున్నాను అనమాట. ఇంకోటి సెంటర్ చూసుకుని పట్టుకోండి. అయితే మీకు బాడీ నాకు అంత నుంచోకూడదండి, మామూలుగా నేను క్రాస్ కటింగే ఉండాలి, కానీ బాడీ తప్పకలాగా ఉండాలి అనుకున్నప్పుడు మనం ఇది చూడండి, ఇది క్రాస్ ఇంత పెట్టుకున్నాం కదా, దీన్ని ఇలా తగ్గించేసుకోండి. అంటే కొంచెం అసలు క్రాస్ అయితే ఉంది, ఇదిగోండి ఇలా క్రాస్ అయితే ఉంది. శాంతం నిలువు అన్నప్పుడు మనం వచ్చేసి ఇట్లా తీసుకోవాలన్నమాట. నిలువు అనేది శాంతం నిలువు. ఈ నిలువు తీసుకున్నప్పుడు ఎక్కువగా పెద్దవారికి చేస్తాం అనమాట ఈ కటింగ్ అనేది. వాళ్ళకి నుంచోకూడదు కాబట్టి మనకి ఎదర్ బాడీ అనేది. అయితే నిలువు అనేది తీసుకుంటే పెద్దగా లెగిసి నుంచోవండి బాడీ అనేది. అయితే ఇప్పుడు మనం అటు ఇటు కాకుండా కొంచెం తీద్దాం. కొంచెం తీసుకున్నప్పుడు కొంచెం నుంచోంటుంది అనమాట. మరీ అంత నుంచోదు, అట్టని నుంచోకోకుండా ఉండదు అనమాట. ఇలా కొద్ది క్రాస్ తీసుకోండి, ఇట్లా క్రాస్. అయితే మనం పర్ఫెక్ట్గా ఎక్కువగా ఉండాలి అనుకున్నప్పుడు ఎలా తీసుకోవాలన్నమాట. అయితే తీసుకునే ముందు కూడా మనం చాలా పర్ఫెక్ట్గా చూసుకోవాలండి. బాడీ కూడా మనం మనిషి యొక్క బాడీ ఎంత ఉంది అనే దాన్ని కూడా చూసి మనం పెట్టుకోవాలండి. ఈ పిల్ట్ అనేది పెట్టుకున్నప్పుడు నేను ఒకసారి కట్ చేసి చూపిస్తా చూడండి. నేను క్రాస్ అనేది చూపిస్తాను ఇప్పుడు మీకు. క్రాస్, ఇప్పుడు ఈ అమ్మాయి క్రాస్ ఎక్కువ, బాడీ కూడా సరిపోని ఉంటుంది అనమాట. ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం ఎలా కట్ చేయాలి, ఎలా చూపిస్తాం ఒకసారి మీకు డాట్లు కూడా కట్ చేసి చూపిస్తా చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ కూడా నేను కట్ చేశాను. ఫ్రంట్ కూడా చూపిస్తానండి మీకు క్లియర్గా, ఎలా డాట్స్ పట్టుకుంటే నుంచి ఉంటుంది, ఎలా డాట్స్ పెట్టుకుంటే మనకు తప్పకలాగా ఉంటుంది, సింపుల్గా ఎలా ఉండాలి అనే దాని గురించి మీకు కూడా అది కూడా చూపిస్తా ఒకసారి చూడండి. ఇదిగోండి సెంటర్, నేను చెప్పాను కదా, ఈ షోల్డర్ అనేది సెంటర్ చేసుకోండి ఎప్పుడైనా ఇట్లా. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా నుంచుంటుందండి బాడీ. ఇదిగోండి ఇలా. ఈ అమ్మాయి బాడీని బట్టి మనం అందరికీ ఒకే సైజు పెడతా అంటే కుదరదండి. బాడీ విషయంలో మనిషికి ఒక రకంగా ఉంటుంది కాబట్టి మనం కూడా కటింగ్ కూడా మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు
మనిషికి ఒక రకంగా చేయాలి, అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు అందరికీ ఒకేలాగా చేస్తా అంటే మాత్రం సక్సెస్ అవ్వవు జాకెట్లు. పర్ఫెక్ట్గా చెబుతున్నాను నేను. మనిషిని చూసుకోండి ఒకసారి, ఏదో మనిషి వచ్చినప్పుడు బాడీ ఎలా ఉంది మనం అబ్జర్వేషన్ చేసుకోవాలన్నమాట. ఒకసారి మనిషిని కూడా మనం అబ్జర్వేషన్ చేయాలి. ఈ అమ్మాయికి ఎలా కుడితే బాగుంటుంది, ఎలా తీస్తే బాగుంటుంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలండి. టైలరింగ్ అంటే సామాన్యమైన విషయం కాదు. అందరూ బాగా కుడుతున్నారు అంటే ఏంటి, దాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడే దాన్ని, లేదంటే అందరికీ ఒకేలా కుడితే సక్సెస్ అవ్వవు. కాబట్టి ఒకసారి బ్లౌజ్ తీసుకొచ్చిన వాళ్ళు మళ్ళీ రారనమాట ఇక. ఎందుకంటే మనం అదే పర్ఫెక్ట్గా మనం అమ్మాయిని చూసుకుని మనం ఈ అమ్మాయి బాడీకి ఇంత పెడితే సెట్ అవుతుంది, ఈ అమ్మాయి సన్నగా ఉంది, తప్పకల్లాగా ఉన్నాయి కాబట్టి ఈ అమ్మాయికి తక్కువ పెట్టాలి అనే ఆలోచన మనకి బ్రెయిన్లో రావాలన్నమాట ప్రతిసారి. అట్లా ఒక బ్లౌజ్ విషయం అండి, షర్ట్ ప్యాంట్ అంటారా కొలతల మీద ఆధారపడి ఉంటుంది, అది పెద్ద సమస్య కాదు. అది బ్లౌజ్ విషయానికి వచ్చేప్పటికి ఒక అమ్మాయి భుజాలు జారుతాయి, ఒక అమ్మాయికి పైకి ఎక్కుతాయి అనమాట. బాడీ కూడా చూసుకోవాలి మనం అట్లా. అది కూడా చెబుతున్నాను నేను మీకు క్లియర్గా. ఇప్పుడు చూడండి, సపోజ్ ఈ అమ్మాయికి ఈ బాడీకి మనం ఒక అంగుళం పావు అట్లా తీసుకుంటే సరిపోద్ది అనమాట ఈ ఫిల్ట్ అనేది ఈ అమ్మాయికి. అదే ఇంకా కొంచెం సన్నగా, ఇప్పుడు బాడీ తక్కువ ఉంటుందండి కొంతమందికి, అదే ఈ అమ్మాయి ఇంకా కొంచెం బాడీ ఎక్కువ ఉండే వాళ్ళకి దీన్ని పెంచుకోవాలండి మనం, ఇంకా అంగుళం నరపెట్టుకోవాలి ఈ ఫిల్ట్లు అనేది. ఇదిగోండి, అది కూడా మీకు గీసి చూపిస్తున్నా మీకు అర్థమయ్యేలాగా. ఇదిగోండి, ఇలా మనం డాట్స్ పట్టుకుంటాం బ్లౌజ్కి. ఇది ఈ అమ్మాయికి అంగుళం బావు ఇదైతే సరిపోతుంది. అదే కొంచెం బాడీ పెచ్చు ఉన్న వాళ్ళకి ఇది కొంచెం పెచ్చు పెట్టుకోవాలి. అప్పుడేమైందంటే పఫ్ కూడా లేసిద్దండి, పైకి లేసిద్ది అనమాట. అదే బాడీ సన్నగా ఉండేవాళ్ళు ఉంటారు, కొద్దిగా సన్నగా ఉండేవాళ్ళకి మనం ఇది తగ్గించుకోవాలన్నమాట. అదే అండి పర్ఫెక్ట్గా చూసుకోవాలి మనం. ఇదిగోండి, ఇది తగ్గించి పెట్టుకోవాలి, అప్పుడు మనకి కొంచెం తక్కువగా వస్తుంది. క్రాస్ కూడా చెప్పాను కదా మీకు ఇందాక, తక్కువ ఉన్న వాళ్ళకి కొద్ది క్రాస్ తక్కువ పెట్టుకోండి. పర్ఫెక్ట్ అయిన క్రాస్ పెడితే మాత్రం మీకు పర్ఫెక్ట్గా సెట్ అవ్వవు. కాబట్టి ఇది కూడా ఒకసారి ఆలోచించుకుని, ఇది కూడా బ్లౌజ్ విషయంలో మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఆలోచించుకోవాలండి మనం. ఇదిగోండి, ఇలా చేసుకోవాలి. ఇంతే అండి. ఇది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ పెట్టండి, దానికి కూడా నేను ఎంపటిని మీకు క్లియర్గా సమాధానం ఇస్తాను అనమాట. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి, మా వీడియోస్ నచ్చినట్లయితే మీకు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి.